ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను చెప్పాను. ఏదో కొత్త యాప్ ఏదో ఇన్‌స్టాల్ చేసావు మైనింగ్ యాప్. అది ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. మొత్తం నువ్వే చేసావు. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్. ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మెయిన్‌గా మనం 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఒకటొచ్చేసి మనం మైనింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఛార్జింగ్ ఏమన్నా అయిపోతదా? డ్రైన్ అయిపోతదా? అన్నది చాలామందికి ఉండే క్వశ్చన్ అండి. దీని గురించి ఈ వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇన్యాక్టివ్ అకౌంట్స్‌లో మైనింగ్ అనేది కంటిన్యూ అవుతుందా? లేకపోతే కాయిన్స్ అనేవి మనకి అక్యుములేట్ అవుతాయా లేదా అన్నది ఈ వీడియోలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి చాలామంది ఏంటంటే క్రిప్టో మైనింగ్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారండి. అది ఏంటి, ఫోన్ ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? హీట్ అయిపోతుందా? ప్రాసెసర్ డ్యామేజ్ అవుతుందా? లేకపోతే ఏదైనా మన డేటా ఏమైనా థెఫ్ట్ అవుతుందా? ఏంటనేది చాలామంది భయపడి చాలామంది మైనింగ్ చేయడం మానేస్తారు. సో ఈ వీడియోలో వాళ్ళకి మొత్తం నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే మెయిన్ డౌట్ వచ్చేసి బ్యాటరీ డ్రైన్ అవుతుందా, అంటే బ్యాటరీ అయిపోతుందా అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో నిజానికి చెప్పాలంటే మనం యాక్చువల్గా చేస్తుంది మైనింగ్ కాదండి. మనం చేస్తుంది క్లౌడ్ మైనింగ్ లేదా వర్చువల్ మైనింగ్ కాన్సెప్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది మనదంతా. సో మనం జస్ట్ ఏంటంటే మనం యాప్ ఓపెన్ చేసి మనం అవతల వాళ్ళ కంపెనీ ఏదైతే ఉంటుందో, ఏ యాప్ అయితే చేస్తున్నామో వాళ్ళ సిగ్నల్ అనేది ఇస్తున్నాం, అటెండెన్స్ లాగా అనమాట. మేము ఉన్నాము, మేము ఓపెన్ చేసి మేము యాక్టివ్గా ఉన్నాం అని చెప్పి మనం తెలియజేస్తున్నాం అంతే. ఇందులో ఏంటంటే హెవీ ప్రాసెసింగ్ లాంటివి ఏమి జరగవు. సో బ్యాటరీ అనేది చాలా అవుతుంది, చాలా తక్కువ అవుతుంది. అది కూడా ఎందుకు అవుతుందంటే మనం మైనింగ్ చేస్తున్నప్పుడు కొన్ని యాడ్స్ అనేవి ప్లే అవుతుంటాయి కదండి. సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం బ్యాటరీ అయినది అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సో మీరు ఎన్ని యాప్స్ అయినా ఇన్స్టాల్ చేసుకోండి, ఒక 10-15 యాప్స్ అయినా. అలాగని చెప్పి ఫేక్ యాప్స్ అవి ఇన్స్టాల్ చేసుకోకండి, జెన్యున్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు ఈ ప్రాబ్లం అయితే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది అన్నది అయితే మీకు అబద్ధం అండి, అది మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ డ్యామేజ్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే మనం ఏదైతే ఫోన్ ప్రాసెసర్ ఉంటుందో అది హార్డ్వేర్ కానీ ఏమైనా డ్యామేజ్ అవుతుంది దీనివల్ల అని చెప్పేసి అనుకుంటారు. సో ఇందులో అటువంటిది ఏమీ ఉండదండి. మైనింగ్ చేయడం వల్ల ప్రాసెసర్ కానీ ఫోన్ హీట్ ఎక్కిపోవడం కానీ అదేం జరగదు. సో ఫిజికల్ డ్యామేజ్ కూడా ఏం జరగదండి. సో ఫ్రీగా మీరు మైనింగ్ అన్నది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేటా థెఫ్ట్ అండి. అంటే చాలామంది కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు యాక్సెస్ అడుగుతుందండి. మీరు ఫొటోస్ యాక్సెస్ ఇవ్వండి, కాంటాక్ట్స్ యాక్సెస్ ఇవ్వండి అని చెప్పి. సో అలాంటివి ఇన్స్టాల్ చేయకుండా కొన్ని ఏపీకేస్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినప్పుడు ఏవైతే జెన్యున్గా ఉంటాయో అవి మాత్రం ఇన్స్టాల్ చేయండి. సో జెన్యున్ ప్రాజెక్ట్స్ అలాంటివి యాక్సెస్ ఏం అడగదు. సో మీ డేటాకి అయితే ఏం ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్ ఇన్యాక్టివ్ అకౌంట్స్. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే కామన్గా ఇన్యాక్టివ్ అకౌంట్స్లో మైనింగ్ అన్నది జరుగుతుందా? ఒకవేళ జరగకపోతే కాయిన్స్ అనేవి అక్యుములేట్ అవుతాయా అవ్వా ఏంటని చెప్పేసి చాలామంది డౌట్ అండి. సో ఏంటంటే కొంతమంది బాట్స్తోని స్పామ్ అకౌంట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారని ప్రోగ్రామింగ్ అనేది సెట్ చేశారండి డెవలపర్స్. ఎలాగంటే మన రోజు మైనింగ్ అనేది యాక్టివ్గా ఉండి ఆ టైంకి ఓపెన్ చేసి మైనింగ్ చేసుకుంటేనే అది కాయిన్స్ అనేవి వస్తాయి. సో అప్పుడైతే మన అకౌంట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అలాగని చెప్పి మనం చేసుకున్నవి ఏమి పోవండి. మనం మైనింగ్ చేసుకున్న కాయిన్స్ ఉంటాయి. మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతుంది యాప్స్లో అంతాను. యాప్ డేటా అంతా సేవ్ అవుతుంది. వచ్చి ఇవి మైనింగ్ అయితే అవ్వదండి. మనం ఎప్పుడైతే మనం ఓపెన్ చేసి మైన్ బటన్ కొడతామో, క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మాత్రం మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇదైతే క్లారిటీ ఇచ్చానండి దీని గురించి. నెక్స్ట్ ఓవరాల్గా సమ్మరీ ఏమిటంటే ఈ వీడియోలో మనం క్రిప్టో మైనింగ్ ఫోన్కి అయితే చేసినప్పుడు మనం మైనింగ్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం కాదండి. జెన్యున్ యాప్స్ గురించి చెప్తున్నాను. మళ్ళీ మొత్తం మీరే చేశారు, మొత్తం మీరు చెప్పడం వల్ల ఇలా చేశాను అని చెప్పి మళ్ళీ నా మీద తోయకండి. నేను జెన్యున్ యాప్స్ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫేక్ యాప్స్ ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మిస్ అయితే చూడండి ఆ వీడియోని. సో ఓన్లీ జెన్యున్ యాప్స్ గురించి మాట్లాడుతున్నాను. జెన్యున్ యాప్స్ అయితే మాత్రం ఈ విధంగా ఫోన్ అయితే డ్యామేజ్ అవ్వదు, మన డేటా అనేది థెఫ్ట్ కాదు. నెక్స్ట్ ప్రాసెసర్ అనేది మనకి ఫోన్ అయితే ఏం డ్యామేజ్ అవ్వదండి. సో ఈ విషయాలు అయితే మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. సో వీడియో అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను.
ప్లీజ్ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటిలాగే నేను 1 మంత్ సబ్స్క్రిప్షన్ చేయమని చెప్పి అడుగుతున్నాను. మీరు ఓకే అనుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ అవుదురు కానీ మన ఛానల్లో ఓన్లీ తెలుగు ఫ్రీ క్రిప్టో మైనింగ్ సంబంధించిన వీడియోస్ మాత్రమే చేస్తానండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో మైనర్.